తమ పట్ల దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్న మార్వాడీలపై తగిన చర్యలు చేపట్టాలని, తనకు తగిన న్యాయం చేయాలని బాధితుడు షామీర్ తెలిపారు. ఈ మేరకు బాధితుడు మీడియాతో మాట్లాడారు. కడప నగరంలోని గౌతమ్ లాడ్జ్ కింద తాను 2 సంవత్సరాల క్రిందట 2 గదులను కొనుగోలు చేసి అద్దెకు ఇవ్వటం జరిగిందన్నారు. అయితే ఒక గదిని తనకు తెలిసిన వారికి అద్దెకు ఇవ్వగా వారి పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని అన్నారు. ఈ విషయంగా ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సివిల్ కేసు కారణంగా సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. ఇటువంటి తరుణంలో తనకు తగిన న్యాయం చేసి దౌర్జన్యకారుల బారి నుంచి తనను కాపాడాలని ఆయన కోరారు. నా పేరు షామీర్ అండి. ఈ రూమ్ సిఎస్ షామీరు. ఇక్కడ మనకు గౌతమ్ లాడ్జ్ కింద నాకు 2 రూమ్లు కొనుక్కున్నాను. 2 సంవత్సరాలు అయింది. మా అతనుకు మన బాడీకి ఇచ్చేస్తున్నాను. బాడీకి ఇచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు మార్వాడీలు వచ్చి వాళ్ళకు పలగొట్టేసి వాళ్ళకే దౌర్జన్యం చేస్తున్నారు. ముందు బాడీకి కూడా ఇలా ఇప్పుడు ఈయనకు బాడీకి ఇచ్చేస్తే బాడీకి కూడా మనం ఇవ్వకుండా మనం ఉంటే కూడా మళ్ళీ వాళ్ళు పలగొట్టి మనకే సతాయిస్తున్నారు. ఏమంటే మనకే దౌర్జన్యం చేస్తున్నారు. ఈ కొందరు మార్వాడీలు చాలా ఘోరమైన రౌడీజంకి వచ్చేస్తున్నారు. ఇది చాలా అన్యాయము. కడప వాళ్ళపైన అయినా మా పైన అయినా కానీ దౌర్జన్యం చేస్తున్నారు. నాకు న్యాయం ఏం కాదండి. నా రూమ్లో మనం పీస్ ఆఫ్గా మనం నడిపించుకున్నట్టు కోరుకుంటున్నాము. నేను తీసుకుని 2 సంవత్సరాలు అయింది. ఈ సుమారు ఈయనకు ఇచ్చి మనకు సంవత్సరం 8 నెలలు అయింది బాడీకు. ఆయనకు కూడా మనకు ఇచ్చి సామాన్లు అంతా బయటికి తీసి సతాయిచ్చి గుండాయుధం కొట్టేస్తాను, చంపేస్తానని చెప్పి భయపడిస్తున్నారు వీళ్ళందరూ.